ఈరోజు సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల హామీలు తుంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవు. పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. వృద్ధుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఏ ఒక్క పెన్షన్ పెంచే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది. మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే, మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, వీటి కారణంగా తెలంగాణ కొరిగేదేమీ లేదు. కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి తిట్టినా, రాహుల్ గాంధీ కుటుంబాన్ని కేసీఆర్ తిట్టినా తెలంగాణకి ఏమీ ఒరగదనే విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ అభివృద్ధి జరగదు. అసెంబ్లీ నియోజకవర్గానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తా, హాస్పిటల్ నిర్మాణం చేస్తా, రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేస్తా అని కేసీఆర్ చెప్పాడు, రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ కింది స్థాయిలో ఏమీ జరగలేదు ఇప్పటివరకు. ఈరోజు అనేక రకాల ఈరోజు హైదరాబాదులో బస్తీ దవాఖానాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలో ₹1 అయినా సరే పారిశుద్ధ్య కార్మికులకో వీధి లైట్లకో ఖర్చు పెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే. ఈరోజు పేద ప్రజలకు బియ్యం అందుతూ ఉన్నాయంటే కనీసం తినడానికి తిండైనా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కారణంగానే. ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కారణంగానే. పత్తి కొనుగోలు చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కారణంగానే. ఈరోజు తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతా ఉన్నాయంటే జాతీయ రహదారుల కారణంగానే. కానీ ప్రతిరోజు ప్రచారం మాటం ఆర్భాటం, అభివృద్ధి మాత్రం నిల్ అనే విధంగా ఈరోజు ఉన్నది. పరిస్థితి ఈ రకంగా ఉంటే మీసాలకు సంపెంగా నూనెన్నారు. ఆ రకంగా ఈరోజు మూసి 1,50,000 కోట్లు అభివృద్ధి చేస్తారు. మళ్ళీ ఆయన నల్గొండలో ప్రచారం మొదలుపెట్టిండు, పాదయాత్ర చేసిండు. ఆలు లేదు చూలు లేదంటే అది ఉన్నది సామెత. నల్గొండలో ప్రచారం చేసిండు, మేము మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకుంటే ఇలా అడ్డుకుంటున్నారని. ఏం చేయబోతున్నావు? మూసిని ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నావు? ఎంత ఖర్చు అవుతుంది? దాని కార్యాచరణ ఏంటి? దానికి డిపిఆర్ ఏంటి? ఏదీ లేదు. కానీ రెండు మాత్రం చేశాడు. ఇక్కడ ఇల్లు కొలగొడతా అంటాడు, నల్గొండలో రైతులను రెచ్చగొడతాడు. భారతీయ జనతా పార్టీ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళు వస్తా, అందరూ వచ్చి నీళ్లు తాగాలన్నాడు. ట్యాంక్ బండ్ ఒక తాగునీటి కేంద్రంగా మారుస్తా అన్నాడు. ఆయన మాటలు ఎవడు తాగితే చమలి బతి ఇంటికి కూడాడు. ఆయన చేస్తానని ఆయన వేయండు. ఈయన కొత్తపల్లి వెతుకుడు, నేను చేస్తా అని నల్గొండ దాకా చెప్తున్నాడు.